సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతిపై విషాదం నెలకొంది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం లాస్యానందితకు సంబంధించినటువంటి మృతదేహాన్ని పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నేపథ్యం కి అధికారులు తీసుకొచ్చిన నేపథ్యం ఏర్పడుతుంది. లాస్యా మృతి చెందిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కానీ పెద్ద నాయకులందరూ కూడా సంఘటనా స్థలానికి కానీ అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి వారు చేరుకుంటారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ చేరుకుంటున్న నేపథ్యం కాబట్టి కుటుంబ సభ్యులు కూడా శోక సందర్భంలో వారు నిండిపోయినటువంటి నేపథ్యం కాబట్టి ఒకే ఏడాదిలో తండ్రి కూతుర్లు ఇద్దరు కూడా చనిపోవడంతో వారి కుటుంబం అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని శోక సందర్భంలో కూడా వారు ఉన్నటువంటి నేపథ్యం పడుతుంది. వారి కుటుంబాన్ని ఓదారుస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తన ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంతో పాటు హరీష్ రావు కూడా ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం అంటూ కూడా ఆయన వారి కుటుంబ సభ్యులకి తన ప్రగాఢ సానుభూతిని ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటు వీరందరూ ఇప్పుడు కేటీఆర్ కూడా తన కండోలెన్స్ కూడా ఆయన చెప్పడం నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ప్రమాదం మాత్రం జరిగినప్పుడు దాదాపు కారు స్పీడ్ 140 వేగంతో కూడా వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఓఆర్ఆర్ లో ఉదయం పూట కాస్త రోడ్లు కూడా చాలా క్లీన్ గా ఉంటాయి, కొంచెం ఎక్కువ కూడా అంత వేగంగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది, వెహికల్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో డ్రైవర్ కూడా నిద్రావస్థలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. చాలా వేగంగా స్పీడ్ గా వెళ్ళినప్పుడు ఎదురుకాలను బట్టి మరొక వాహనాన్ని తప్పించిపోయి ఇట్లా లెఫ్ట్ తిప్పేసినది కూడా పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదం చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయమే చెప్పచ్చు. ఎందుకంటే ఓఆర్ఆర్ కి దాదాపు కిలోమీటర్ల వ్యవధి పక్కన ఉన్నటువంటి రైలింగ్ ఉంటుంది. ఆ రైలింగ్ ని చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, అని ఇనుప రాట్లతో ఉంటుంది కాబట్టి ఆ రైలింగ్ ని ఆ స్పీడ్ తో గుద్దడం వల్ల ఒక్కసారిగా ముందున్నటువంటి కారు భాగం అంతా కూడా దెబ్బతింది. ఏదైతే డ్రైవర్ పక్కన ఉన్నటువంటి సీట్ లో కూర్చున్నటువంటి లాస్యానందిత ఒక్కసారిగా కూడా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యే లోపలికే కూడా అప్పటికే చాలా తీవ్ర ప్రమాదం జరిగింది. కారు కూడా చాలా డామేజ్ జరిగింది. ముందున్నటువంటి మిర్రర్స్ కూడా పూర్తిగా పగిలిపోయి ముందున్నటువంటి బంపర్స్ అన్ని కూడా పగిలిపోయిన నేపథ్యంలో ఆ ప్రమాద తీవ్రతకి ఆమె అక్కడే మృతి చెందినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. డ్రైవర్ పరిస్థితి కూడా చాలా క్రిటికల్ గా ఉందనేసి కూడా వారు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే లాస్యానందితకు సంబంధించినటువంటి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ వచ్చారు. సో ప్రమాదం చూసిన తర్వాత వారందరూ కూడా చాలా ఏడుస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే కేటీఆర్ కూడా చాలా బాధతో అతను లాస్యానందితతో తనకున్నటువంటి అనుబంధం గురించి ఆయన కూడా ట్విట్టర్ లో ఆయన పంచుకున్న నేపథ్యం కనపడుతుంది. ఇది దాదాపు వారి క్రితం లాస్యాన్ని పరామర్శించిన ఫోటోలు అంటూ కూడా వారింటికి వెళ్ళినప్పుడు ఫోటోలు ఆయన ఎక్స్ లో జతపరుస్తూ 4 ఫోటోలు పెట్టిన తర్వాత లాస్యాకి లేరు అనే అత్యంత విషాదకరమైనటువంటి షాకింగ్ న్యూస్ ఇప్పుడే తెలుసుకున్నాను. చాలా మంచి నాయకుడిగా ఉన్న యువ శాసనసభ్యులు కోల్పోవడం తీవ్ర నష్టంగా ఉంది. ఈ భయంకరమైన క్లిష్ట సమయంలో ఆమె కుటుంబం మరియు స్నేహితులకు బలం చేకూర్చాలని నా హృదయపూర్వక ప్రార్థనలు అంటూ కూడా అతను తన కండోలెన్స్ నోట్ ని పెట్టినటువంటి నేపథ్యం. దాంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క కండోలెన్స్ పెట్టడం జరిగింది. కంటోన్మెంట్ శాసనసభ్యులు లాస్యానందిత అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నందిత తండ్రి స్వర్గీయ సాయన్న గారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్థ అవడం, ఇదే నెలలో నందిత కూడా ఆకస్మిక మరణం చెందడం అత్యంత విషాదకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆమె ఆత్మిక శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తం వారి కుటుంబ సభ్యులే కాకుండా ఇటు బీఆర్ఎస్ నాయకులు కానీ అలాగే సాయంలో ఉన్నప్పుడు ఆయన గతంలో టీడీపీలో పనిచేసినప్పుడు కానీ తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చినప్పుడు కానీ అనేకమైనటువంటి మిత్రులు ఉన్నారు కాబట్టి టీడీపీలో కానీ వాళ్ళందరూ కూడా నాయకులందరూ కూడా చాలా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వారి కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం గురించి వారు నెమరేర్చుకుంటూ తీవ్రంగా వారు ఏడుస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఈ ప్రమాదం జరిగినప్పుడు జైల్లో కారు వారు వారారు కాబట్టి చాలా వెనకాల మరో వాహనం కూడా దానికి టచ్ అయినట్టుగా కూడా మనకు కారులో ఉన్నటువంటి చూస్తుంటే ఆ కారు వెనక భాగంలో మనం పాయింట్ అవుట్ చూస్తే కాస్త బంపర్ కూడా లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. అయితే ఇది గతంలో మొన్న నల్గొండ వెళ్ళినప్పుడు జరిగినటువంటి ప్రమాదానికి
అప్పుడు జరిగినటువంటి ప్రమాదంగానే వారు చూస్తున్నారు. అప్పుడే నల్లగొండలో కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రమాదమే జరిగింది. అప్పుడు త్రుటిలో తప్పించుకున్నారు. ఎందుకంటే తలకు గాయమైందంటే ఆమె చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చిన తర్వాత స్వల్ప గాయాలతో బయటపడడం, కోలుకున్న తర్వాత ఒక ఇంపార్టెంట్ పని ఉందంటూ కూడా బయటికి వెళ్ళడం, తర్వాత ఓఆర్ఆర్ నుంచి వచ్చినప్పుడు అదే డ్రైవర్ ఆ గతంలో ఏదైతే నల్గొండకి డ్రైవ్ చేసినటువంటి డ్రైవర్ ఎవరు యాక్సిడెంట్ చేసినటువంటి డ్రైవర్ ఉన్నారో, ఇప్పుడు ఈ ప్రమాదానికి కారణమైనటువంటి డ్రైవర్ కూడా ఒకటే అవడము, అదే 10 రోజుల వ్యవధిలోని రెండో ప్రమాదం చేయడం పట్ల చాలా వారు బాధని వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కాబట్టి కారణమైనటువంటి పిఏ గాని వీళ్ళందరూ కూడా వారి పరిస్థితి కూడా చాలా క్రిటికల్ గా ఉన్నటువంటిగా ఇప్పుడు ప్రస్తుతం అయితే అందరూ కూడా లాసా నందిత ఎమ్మెల్యే అయిన తర్వాత తొలిసారి అసెంబ్లీలో తన ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక క్లిప్పింగ్ ఏదవుతుందో ఆ క్లిప్పింగ్ అంతా కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు అదే ట్రెండింగ్ కి వచ్చినట్టు చెప్పేసి కాబట్టి అందరూ కూడా నెటిజన్స్ కూడా చాలా చిన్న వయసులో ఇలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం అంటూ కూడా వారు తమ లాసా కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని వారు పెట్టినటువంటి చెప్పేసి కాబట్టి అంతో పాటు ఈ విషయం తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులకి వారు ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా కూడా ఏడుస్తున్నారు. ఇంట్లో అయితే ఒకరినొకరు హత్తుకొని ఒక్కసారిగా కూడా తమ బాధనంతా కూడా వారు చెప్పుకుంటున్నటువంటి నేపథ్యం. ఇంత చిన్న వయసు ఒకే ఏడాదిలో ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తుల్ని కుటుంబ పెద్దలుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కోల్పోవడం అనేది చాలా తీవ్రంగా కలిసి వేసినట్టు కూడా వారు ఏడుస్తూ చాలా రోధిస్తున్నటువంటి సంఘటన అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కంట నీరు పెట్టేలా కూడా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. చాలా తట్టుకోలేనటువంటి బాధలో ఉన్నారు. ఉంటున్న వారు ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ కి చేరుకుంటున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సరే ఏమైనా కానీ ఎందుకంటే కంటోన్మెంట్ లాంటి నియోజకవర్గంలో ఎంతమంది కంటెంటర్లు వచ్చారో ఏకంగా గద్దర్ కూతురు కూడా వెన్నెల కూడా ఆ కంటోన్మెంట్ దీంట్లో పోటీ చేశారు. కానీ లాసా నందిత అదృశ్యంగా గెలిచినటువంటి నేపథ్యం అప్పటి నుంచి కూడా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. లాసా నందిత గెలిచినటువంటి ఒక 20 రోజులకు సంథింగ్ అప్పుడు లిఫ్ట్ లో కూడా ఇరుక్కున్నది. లిఫ్ట్ లో ఇరుక్కున్న దాదాపు 3 గంటల పాటు ఆ లిఫ్ట్ లో ఇరుక్కున్న తర్వాత చాలా తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. ఏకంగా లిఫ్ట్ డోర్లు మూసుకోవడంతో అప్పుడే ప్రమాదం జరిగినటువంటి నేపథ్యం కాబట్టి అప్పుడు కూడా స్వల్ప గాయాలతో బయటపడినటువంటి పరిస్థితి. తర్వాత ఈ నల్గొండ సంఘటన, ఇప్పుడు ఈ సంఘటన, ఈ 3 సంఘటనలు చేసుకుంటే కుటుంబ సభ్యులు చాలా భయాందోళనకి గురవుతున్నటువంటి నేపథ్యం కాబట్టి వారిని ఎవరైనా మాట్లాడటానికి వస్తున్నప్పుడు కూడా వారు రోధిస్తున్నప్పుడు కూడా చాలా భయం అవుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ చాలా పెద్ద ఎత్తున చేరుకోవడం నేపథ్యం పడితే ఇప్పుడే పోస్ట్ మార్టం సంబంధించినటువంటి పనులు అయితే స్టార్ట్ కాకపోతున్నాయని కూడా ఇక్కడ సిఐ చెప్తున్నటువంటి నేపథ్యం సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాణా.